చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలువారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే అడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ డియర్ మేడమ్స్ గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు
రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులో నవే కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ಪರಿಮಳದಲ್ಲಿ ಅನುಭವದ ಅಲ್ಲಿಕಲು ಗೆಲ್ಲಿ చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా ప్రతిక్షణం మహోదయం హ్యాపీ
వెతుకుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే జాలువారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఈరోజు మన పదో తరగతి కంప్లీట్ అయ్యి ఇప్పటికి 15 సంవత్సరాలు కావాలి. సో 15 సంవత్సరాలు అయిన సందర్భం తర్వాత మనం సన్మాన ప్రోగ్రామ్ అని పెట్టుకోవాలి. నేను మొదటిగా మన అందరూ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. చప్పట్లు చప్పట్లు. అంటే వాళ్ళ తెలుగులో మాట్లాడాలని విద్యాదాయిని సరస్వతి మా జ్ఞాన జ్యోతివే
కటాక్షముతో కవి పండితుడై భాసిల్లే ఆదిశంకరుని జ్ఞాన వైభవం నీ కృపతోనే శోభిల్లే కాళిదాసుని కటాక్షముతో కవి పండితుడై భాసిల్లే ఆదిశంకరుని జ్ఞాన వైభవం నీ కృపతోనే శోభిల్లే సరసవాణి సరస్వతి మా జ్ఞానం తొలగించమ్మా విద్యాదాయిని సరస్వతి మా జ్ఞాన జ్యోతి వెలిగించమ్మా వేదవ్యాస వాల్మీకి కోకిలం నీ చరణములే ప్రణమిల్లే బమ్మెర పోతన నీ దయతోనే కమ్మనైన కవితలు అల్లే వేదవ్యాస వాల్మీకి కోకిలం నీ చరణములే ప్రణమిల్లే బమ్మెర పోతన నీ దయతోనే కమ్మనైన కవితలు అల్లే సరసవాణి సరస్వతి మా జ్ఞానం తొలగించమ్మా విద్యాదాయిని సరస్వతి మా జ్ఞాన జ్యోతి వెలిగించమ్మా అందరము స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు ఒక సెకండ్ క్లాస్ లోనో ఫస్ట్ క్లాస్ లోనో, అంటే నేను సెకండ్ క్లాస్ నుంచి జాయిన్ అయ్యాను. సో స్టార్టింగ్ అప్పటి నుంచి మనకి ఎవ్రీ మెమరీ వాల్యుబుల్ గా ఉంటుంది అంటున్నాడు ఇందాక కూడా. సార్ నాకు ఆ మెమరీ గుర్తుంది. ఇంకా నేను జాయిన్ అయినప్పుడు సార్ బుక్ ఇచ్చి చదవమన్నాడు, నేను చదవలేదు సార్. సో అలా ఎంతో మంది విద్యార్థులకు జీవితాన్ని జ్ఞాపకాలను ఇచ్చింది మన అన్న గ్రామర్ స్కూల్. ఈ రోజు మనం వాళ్ళతో ఉన్న జ్ఞాపకాలను అనుబంధాలను మన అందరం మెమరీ వేస్తున్నాం అన్నమాట. సార్ ఇట్లా కారిడార్ లో నుంచి వస్తున్నారు అనగానే సీట్ లో కూర్చుంటారు అందరూ. ఎప్పుడు కలిసినా గానీ ఎలా జరుగుతుంది, తర్వాత లైఫ్ ఎలా ఉంది, ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే ప్రతి ఒక్కరికి చాలా రెస్పెక్ట్ ఇస్తూ, అంటే ఏం చేస్తున్నారు మీరు అంటే టైం తెలియకుండా అట్లా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటాం. సార్ చెప్పేది అంటే ఒక లెసన్ లా చెప్పకుండా ఇన్వాల్వ్ అయ్యి ఒక క్యారెక్టర్ లా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఎవ్రీ క్యారెక్టర్ ని. సో ఆ చెప్పేటప్పుడు కూడా ఆ వాయిస్ లో మాడ్యులేషన్స్ అవన్నీ అంటే సార్ అంటే ఎవరైనా కాన్సన్ట్రేట్ చేయకపోయినా కానీ అంటే ఆ వాయిస్ మాడ్యులేషన్ చేంజ్ చేయడము అవన్నీ చాలా ఇన్స్పైరింగ్ అనిపించే స్టోరీ. అంటే క్లాస్ చెప్పాలి అంటే అలా చెప్పాలి అనే తట్టు చెప్పేవారు సార్. యాక్చువల్గా సినిమా కూడా చూపిస్తారు సార్ వాళ్ళ ఇంట్లో. మేడం ఉన్నారో లేదో తెలియదు. senior secondary school. My best friend. అనిష ఫీల్ అవుతుంది అట్లా చెప్తే. And I am very happy to see a faculty to Rizal Science School. Angel Saint person. Very good. One daughter. సర్ప్రైజ్ ఉంది, అసలు నన్ను ఇన్వైట్ చేస్తారా లేదా తెలియదు. Hello everyone. First of all, I would like to thank each and everyone for coming to this event. Now I am working as a team lead in Cognizance. Thank you all for coming for this event. చెప్పండి. I completed degree, Shivan Women's Degree College. Now I am teaching. I'm teaching film. Snowy High School, pre-primary. చెప్పండి.
MA English. English. Good. మరి ఎంఏ ఇంగ్లీష్ చెప్పి చదివి కూడా ఇంకా చెప్పు తొందరగా. స్టార్టింగ్ మేడం స్టార్టింగ్ డాక్టర్ లాంగ్వేజ్ మాకు అర్థం కావాలి కదా బాను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే Respected sir and teachers, పిలవగానే టైం చూసుకొని వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈ రోజు అందరినీ చూసేసరికి నాకు చాలా హ్యాపీగా ఉంది. చిన్నప్పుడు ఉన్న మెమరీస్ అన్ని రీకాల్ చేసుకున్నాను. మెయిన్గా చెప్పాలంటే ప్రిన్సిపల్ సార్ వస్తున్నారంటే ఫుడ్ ప్రిన్స్ టీచర్ నాకు ఒక పేరు పెట్టింది 10th లో. ఇప్పటికీ కూడా గుర్తు పెట్టుకున్నాను టీచర్. ఇంకా బయాలజీ టీచర్, ఆ టీచర్ వచ్చాకే బయాలజీలో 3/4 1/2 మార్క్స్ వేయడం టీచర్ నుంచి స్టార్ట్ అయింది. మిగతా టీచర్స్ ఎవరు హాఫ్ అన్ అవర్ అలా వేసేవారు, కానీ బయాలజీ టీచర్ మాత్రమే 3/4 అట్లా కట్ ఆఫ్ చేసుకుంటూ మరి మార్క్స్ వేసేవారు. ఇంకా ఇప్పుడు నేను వచ్చేసి ప్రస్తుతం హౌస్ వైఫ్ గానే ఉన్నాను. మా హస్బెండ్ వచ్చి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. నాకు 2 పిల్లలు, పాప అండ్ బాబు. బాబు వచ్చేసి 4th క్లాస్. 10th వరకే కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఏం చదువుకోలేదు. తర్వాత మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు RFCలో జాబ్ చేస్తున్నాను. PMCలో జాబ్ చేస్తున్నాను. 2 పాపలు. పెద్ద పాప 8th క్లాస్, చిన్న పాప LKG. Omega College. Work at Tech Mahindra. Thank you. బెస్ట్ ఫ్రెండ్స్ చెప్పాలి. 8th క్లాస్, నాకు మ్యారేజ్ అయిపోయింది 8th క్లాస్. ఇప్పుడు టైలరింగ్ చేస్తాను. మా తార్మాక్ పేట. అందరికీ నమస్కారం. ఉపాధ్యాయులకు అందరికీ స్వాగతం సుస్వాగతం. అలాగే నా తోటి విద్యార్థులకు నమస్కారం. నా పేరు చరణరాజ్. ఎన్సీఓకి పేరు పేరున నా ధన్యవాదాలు. నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే డిసెంబర్లో అనుకున్నాం మేడం మ్యాక్సిమలే. అయితే తను మాలలో ఉండే కార్తీక్. నేనేమన్నా కార్తీక్ మాల తర్వాత వస్తే తన మెమరీస్ కూడా బాగుంటాయి, వాడుంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుందని కార్తీక్ అన్ని కాపాల్సి వచ్చింది. ఇంకా పెళ్లి కాలే మేడం. మన మీ ఇంట్లో ఈవెంట్స్ ఉంటే చెప్పండి మేడం. వీడికి పాట ఇచ్చిన మేడం, నిన్నే ఇచ్చిన ఈరోజు నిజం తీసుకురాని. ఇవాళ ఫోటోలు తీస్తున్న వాళ్ళు కూడా చరణ్ రాజు మా ఆర్గనైజ్ చేసిన అంటే థ్యాంక్స్ చరణ్ రాజు కూడా. నేను నలంద స్కూల్ 4వ తరగతిలో జాయిన్ అవ్వడం జరిగింది. అంతకుముందు సాహిత్య విద్యాలయం పటేల్గూడ గ్రామంలో. ఆ తర్వాత సాహిత్య విద్యాలయం నుంచి నలంద స్కూల్కి వచ్చినప్పుడు నాది 4th క్లాస్. ఆ టైంలో మళ్ళీ అంటే థర్డ్ వేయాలి. మన స్కూల్కి వస్తున్నామంటే, ఒక స్కూల్ నుంచి ఇక్కడికి వస్తున్నామంటే ముందు అక్కడ చదివిన క్లాస్ మళ్ళీ చదవాలి. అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ అయింది. 10th క్లాస్ 2009 తెలిసిందే ఇక్కడ. డిగ్రీ డిస్కంటిన్యూ, అది ఓకే. ఇప్పుడు నేను ప్రస్తుతానికి బిజినెస్ చేసుకుంటున్నాను. హోమ్ బిజినెస్, డైరీ ఫార్మ్ అండ్ బిజినెస్ అంటే రియల్ ఎస్టేట్. ఓకే. ఇక్కడ అండ్ పాలిటిక్స్. అది ఒకసారి గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకున్నాం అంటున్నాం, కానీ ఎప్పుడు ఇబ్బంది ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్ కానీ ఏదైనా ఉంటే కొన్ని పొరపాట్లు ఉంటే క్షమించాలి సార్, స్టాఫ్ కానీ టీచర్ కానీ ఓరెంట్ డియర్ ఫ్రెండ్స్ అందరు కూడా. కొంచెం మిస్టేక్స్ ఏమైనా ఉంటే అట్లా అంతా హ్యాపీ. మనకి ఇప్పుడు ఏం మిస్టేక్ లేదు, కానీ కాకపోతే ఏమన్నా కొంచెం. నాకు రీసెంట్ గానే కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. చప్పట్లు. ప్రజెంట్ సిబి ఆఫీస్ లో చేస్తున్నాను. మన స్టూడెంట్స్ గురించి, టీచర్ల గురించి, సార్ల గురించి చెప్పాలని చాలా ఉంటాయి. మేము 10th క్లాస్ చదువుతున్నప్పుడు న్యూ ఇయర్ రోజు సార్ మా కోసం చపాతీలు చేశారు. సారే చేశారు, కానీ అది మైదా పిండి. ఇంకా బాను గురించి చెప్పాలంటే ఇంకా బాను వెంకట అయితే ఇంకా పక్కన ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకా పక్కన ఇద్దరు జోడి. ఇంకా ఫ్యామిలీ గురించి ఏం చెప్పలేడు. మళ్ళీ స్టేజ్ పైకి రా, తర్వాత మళ్ళీ వస్తాడు. అప్పుడు మన దగ్గర 8th క్లాస్ వరకు చదువుతున్నాడు. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ యాక్చువల్గా నేను 7th వరకు నలుగురు స్కూల్లో చదువుతున్నాను. సార్ చిన్నప్పటి నుంచి తెలుసు.
ఫస్ట్ క్లాస్ నుంచి 7th అంటే ఆల్మోస్ట్ 10 years వరకు నలంద స్కూల్లో చదువుకున్నాను. సార్కి మాకు చాలా అనుబంధం ఉంటుంది. ఇప్పుడు సీసీ కెమెరాస్ మొన్న స్కూల్కి వెళ్ళాను, అక్కడ సీసీ కెమెరాలో సార్ చూస్తున్నాడు. ఇంతకు ముందుకేమో కిటికీలకి చదువులకెళ్ళి మమ్మల్ని చూసి కొట్టేది. అవి బాగా గుర్తుకుంది మాకు. చదువుకునేటప్పుడు సార్ నన్ను పిలిచారు ఒకరోజు. పిలిచి రేపటికి బుక్ మొత్తం ఇస్తున్నాను, ఈ బుక్ లో ఎప్పుడైతే నువ్వు లాంగ్ ఆన్సర్ ఎప్పుడైతే చూడకుండా చెప్తావో ఆ రోజు నువ్వు బాగా ఇది అవుతావు అని చెప్పేసి అది ఎప్పుడో నేను గుర్తుపెట్టుకొని ఉంటాను. థ్యాంక్ యూ. నాకు మ్యారేజ్ అయింది, ఒక పాప ఒక బాబు. ఆ పాప మన స్కూల్లోనే చదువుకుంటుంది, ఇప్పుడు LKG. చెప్పండి. చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. ఆఫ్టర్ 15 years మనం కలుస్తున్నాము. నేను శివదూరం మంచాల మా ఊళ్ళో చదువుకొని 8th standard కి చేస్తున్నాను నిమ్స్ హాస్పిటల్లో. నాకు మ్యారేజ్ అయింది, నా వైఫ్ శ్రీలేఖ ఇక్కడ వచ్చింది లాస్ట్ టైం. శ్రీలేఖ గారు వర్గాల శ్రీలేఖ గారు పైకి రావాల్సింది. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరీవన్. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అందరూ ఇక్కడ కైండ్ ఆఫ్ మెమరీస్ని గుర్తు చేసుకోవడం, కైండ్ ఆఫ్ ఫన్నీగా మాట్లాడడం. ఐఎమ్ హ్యాపీ టు బీ హియర్. హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ. శ్రీలేఖ గారు చాలా మాట్లాడతారు, కొంచెం స్టార్టింగ్ లో కొంచెం ప్రాబ్లం ఉంటుంది. నెక్స్ట్ మన అందరికి బాణచంద్రది ఇంకా అయిపోలేదు. సండే రాగానే స్కూల్ ఉండదు కాబట్టి పీసీఓ కూడా ఉన్నారు కాబట్టి ఎంసీఓ అని చెప్పాల్సి వస్తుంది. ఇక్కడికి వచ్చిన అందరికి ధన్యవాదాలు. ఇంకా నెక్స్ట్ స్పీచ్ తర్వాత ఇస్తాను బాణచంద్ర తర్వాత. టీచర్లందరికీ చాలా థ్యాంక్స్. సో మొదటగా మన ప్రిన్సిపల్ సార్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. తర్వాత సన్మానం అందరితో చేసిన తర్వాత మధ్యలో స్టూడెంట్స్ ఒకరు ఎవరైనా ప్రిపేర్ అవ్వండి. స్టూడెంట్స్ ఏమైనా మాట్లాడాలనుకుంటే ఓల్డ్ స్టూడెంట్స్, ఇప్పుడు స్టూడెంట్స్ కాదు. ఇప్పుడు స్టూడెంట్స్ అంటే మళ్ళీ వచ్చేస్తారు పిల్లలు. ఏదైతే అంటే మేము విజువలైజ్ చేసుకుని వేరే ఉండే, సో అది చాలా బాగా గుర్తుంటుంది ఇప్పటికైనా. అలాగే మాకు 10th class లో కానివ్వండి, 9th class లో కానివ్వండి, స్కూల్ అయిపోయిన తర్వాత కూడా మాకు కూర్చోబెట్టి చదివించి మంచి మార్కులు వచ్చేటట్టు చూస్తారు సార్. దానికి ఎక్స్ట్రా ఏం ఛార్జ్ చేయలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ లో ఎట్లా అంటే స్కూల్ అయిపోగానే మళ్ళీ ఎక్స్ట్రా క్లాస్ కానీ వాటికి ఛార్జ్ చేయడం అంతా జరుగుతుంది. కానీ మా టైంలో ఉన్నప్పుడు ఇప్పుడున్న LKGలో 5% 10% ఫీ మాత్రమే ఉండే మా దగ్గర. సో దాంట్లో కూడా చాలా బాగా క్వాలిటీ ఎడ్యుకేషన్ చెప్పి మమ్మల్ని స్టేజ్ లో నిలబెట్టిన ప్రిన్సిపల్ సార్ గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. చప్పట్లు. మన నలంద స్కూలు 2009-10 SSC బ్యాచ్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి మన ఈ ఆత్మీయ సమ్మేళనం, గెట్ టుగెదర్, రీయూనియన్, ఇలా డిఫరెంట్ పేర్లతో పెంచుకున్నటువంటి ప్రోగ్రామ్ కి మరి మీరు కలవాలన్న ఉద్దేశం ఒకటైనప్పటికీ మమ్మల్ని కూడా కలపాలన్న ఉద్దేశం ఇంకొక పెద్దదైనట్టుగా అనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే శ్యామల్ టీచర్ దాదాపు ఇప్పుడు స్కూల్లో పనిచేయడం కూడా ఒక 10 సంవత్సరాలు. మేడం కూడా ఇప్పుడు చేసిన యాక్చువల్ చాలా బిజీగా ఉంటుంది. నాకు వచ్చేటప్పుడు చెప్పింది నాకు ఎన్ని గంటల టైము అని. అంటే మేడం మేము మీకు కావాల్సిన టైంలో మేము ఖచ్చితంగా పంపించి ఏర్పాటు చేస్తాం, అక్కడి నుంచి మీరు ఖచ్చితంగా అటెండ్ కావాలి అంటే మేడం రావడం. మీరు అన్నపూర్వ టీచర్ చూస్తుంటూ మీకు నర్సరీ LKGలో ఆమె, ఇప్పుడు మీ పిల్లలకు కూడా నర్సరీ LKGలో టీచర్ ఆమె. ఆ ఘనత అది చాలా తక్కువ మందికి వస్తుందో ఏమో బహుశా. టీచింగ్ ఫీల్డ్ లో నర్సరీ LKG పిల్లలకు చెప్పి మళ్ళీ వాళ్ళ పిల్లలకు అదే నర్సరీ LKG చెప్పే అవకాశం అనేది చాలా చూస్తుంటారు. సార్ ఆయన ఇంకేమైనా చాలా అందరుగా మనం కామన్ గా వాడుతూ ఉంటాం. ఎందుకంటే అమ్మ టీచర్ శ్యామల్ టీచర్ తో వెళ్ళి కాకపోతే నుంచే దాదాపు నాతో అన్నపూర్ణ టీచర్ ఒక్కో సంవత్సరం మినహాయిస్తే నాతో పాటు ఎక్స్పీరియన్స్ ఉంటుంది టీచర్. నా తర్వాత ఇప్పుడు స్కూల్లో సీనియర్ అంటే అన్నపూర్ణ టీచర్, పద్మనాథ టీచర్ తర్వాత. కాబట్టి ఈ మనకి ఈరోజు టైం ఇచ్చిన తరఫు నుంచి, స్టూడెంట్స్ అందరి తరఫు నుంచి I express my heartful thanks to you. Then
స్పెషల్ గా మనం ఇప్పుడు బ్యాచ్ గురించి చాలుగా మా పిల్లల్ని మీ పిల్లలు అందరినీ మెయింటైన్ చేస్తారు. ఈసారి ఏది వద్దు సార్ అన్నాడు. మంచి టాలెంట్ పిల్లలు ఉన్నారు సార్ ఇక్కడ అని. అక్కడ గుర్తింపు వచ్చిన సంతోషం. ఇప్పుడు నెక్స్ట్ దాంతో పాటు 100 వచ్చింది మ్యాథ్స్. 99 ఇలా సత్యం సార్ గుర్తు చేసింది పర్టికులర్ గా. వెంకటేష్ గారి మ్యాథ్స్ లో 90 అంటే అంత కోఆర్డినేషన్ కూడా మీ అందరికి. కాబట్టి మంచి హెల్ప్ ఉంటుండే. అప్పుడు నైట్ క్లాసులు కూడా ఉంటుండే. ఇలాంటి అన్ని విషయాల్లో కూడా వాళ్ళు కూడా చాలా కోఆపరేట్ చేశారు. కాబట్టి ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ డే ఈ స్టేజ్ నుంచి ఒక్కసారి మనందరం మీ పేరెంట్స్ కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. కాబట్టి అదేవిధంగా నైట్ క్లాసులు చాలా అద్భుతంగా జరిగి ఉండే. వాళ్ళ మార్నింగ్ నైట్ కొంచెం ఇబ్బంది అనిపించినా సరే పిల్లలకు నాకు తెలుసు. నేను పడుకోబడంగానే నేను 10కు పడుకోబెడితే 10:30 దాకా గుసగుసా మళ్ళీ ఆ రూమ్ నుంచి లేచి పరిగెత్తి ఎక్కడ రా గుసగుసా అంటే రూమ్ లో పోతే సైలెంట్. అసలు ఎవడెక్కడ మళ్ళీ నా డోర్ దాటి బయటకు వెళ్ళి ఇంకా నేను పడుకుందామంటే ఆ పైన కింద ఒకటే సౌండ్, కింద కింద పెంచిన సౌండ్ అవుతుంది. ఇలా బాగా అవుతుండే. బాను పర్టికులర్ గా బాను శివ వీళ్ళంతా అసలు బాను పాప ఏదో ఆ టైంలో టాస్కే. కాబట్టి వాళ్ళకి నెంబర్ గ్యాదర్ చేయడం, కమ్యూనికేట్ చేయడం వాళ్ళందరినీ. కాబట్టి ఇదంతా బాగా రిస్క్ తీసుకున్నారు. ఒక్కొక్కరు షేర్ చేసుకున్నారు. ఒకరు మెమోటోస్ విషయానికి వస్తే చరణ్ ఫోటో స్టూడియో డిజైనింగ్ ఒకరికి అప్ప చెప్పుకోవడం, ఒకరు పనులు షేర్ చేసుకొని కమ్యూనికేషన్స్ ఒకరు సక్సెస్ అయినట్టే. 1-2 అనేది మనం ఎక్కడైనా ఉంటది. ఏ రోజు ప్రోగ్రామ్ చేసినా 1-2 మెంబర్స్ మనం మిస్ అవుతుంటాము. కాబట్టి వాళ్ళు ఇప్పుడు అన్లక్కీ అనుకోవాలి. చేస్తున్నాం ఎలా ప్లాన్ చేస్తున్నాం కానీ ఇంకా సారే చాలా మంది టీచర్స్ నెంబర్స్ తీసుకొని సారే ఫస్ట్ మాట్లాడేది. ఫస్ట్ నేను మాట్లాడాలంటే అసలు ఆ టీచర్స్ మమ్మల్ని గుర్తుపడతారో లేదో అన్న డౌట్ ఉంటుంది మాకు. వాళ్ళకి మా గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఇదంతా హార్డ్ డిఫికల్టీ లేకుండా సారే మాట్లాడేసి పరిగెత్తేవారు అనమాట. అది మాత్రం ఆ రిమెంబర్ ఎప్పుడు గుర్తుకుంటుంది. వీళ్ళ అంటే అల్లరి చేష్టలు అన్ని కూడా బబ్బుకు కూడా వచ్చాయి. అంటే అవన్నీ వీళ్ళు నేర్పినాయా నేను ఎప్పుడు అదే అనుకుంటుంటాను. వెంకటేష్ అప్పుడప్పుడు కలుస్తుంటాడు కదా. అసలు 7 వరకు నేను స్కూల్లో వర్క్ చేసుకొని ఇంట్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వగానే బబ్బుతో టైం స్పెండ్ చేయడం అన్న టైంలో వీళ్ళు రిటర్న్ డిన్నర్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేవాళ్ళు. రాగానే బబ్బుకి ఎలా తెలిసేదో కానీ విత్-ఇన్ 2 minutes లో వాళ్ళ రూమ్ లో వెళ్ళిపోయేవాడు. అంటే నాకు వెంకటేష్ రాగానే వాళ్ళ పాపను చూడగానే మళ్ళీ బబ్బు చేస్తూనే ఉన్నాయి అనేది అనుకుంటాను. ఇప్పటికీ అవే ఫాలో అవుతాడు. సో అంటే వాళ్ళు ఏమి ఇచ్చేవాళ్ళో ఏం చెప్పేవాళ్ళో కాదు కానీ ఈవెన్ పేరెంట్స్ అని కూడా మాతో టైం స్పెండ్ చేసేవాడు కాదు. సో నిజంగా చెప్పాలంటే ఫస్ట్ మండల్ టాపర్ గా 566 బాను 9-10 బ్యాచ్ అది వెరీ రిమెంబరబుల్, అది చెప్పుకోలేనిది. సో అప్పటి నుంచి మన స్టాండర్డ్ అనేది పెరుగుతూనే వస్తుంది ఎవ్రీ ఇయర్. సార్తో కూడా ఇంకా వేరే బిజినెస్ కి వెళ్దాము ఇంకొకటి చేద్దామని ఎప్పుడు ఆలోచన రాలేదు. ఎప్పుడైతే ఫస్ట్ బ్యాచ్ మండల్ టాపర్ వచ్చిందో అప్పటి నుంచి ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను. నేను ఇక్కడే ఈ స్కూల్లోనే ఉంటాను, ఇదే రన్ చేస్తానని ఫిక్స్ అయ్యాను. కంటిన్యూషన్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ. సో మీ పేరెంట్ ఇచ్చిన కోఆపరేషన్ భయపడేదాన్ని అనమాట. నాకు ఈ వర్క్ వద్దు. కొన్ని సందర్భాల్లో మా నాన్నగారితో చెప్పాను, అమ్మో నాకు ఆ ఫీల్డ్ లో నాకు అసలు వద్దు, నాకు ఎందుకు పెళ్లి చేసావు ఇంత తొందరగా, ఎందుకు నన్ను అంత మూమెంట్ లో వర్క్ చేయాల్సిన అబ్బాయికి ఇవ్వాల్సి వచ్చిందని చాలా సందర్భాల్లో అడిగాను. మా నాన్నమ్మ అదే ఒకటే చెప్పింది, ఇది కాదు నీది, ఎక్కడైతే మెట్టినింటికి వెళ్ళినావో అది నీ ఇల్లు, అది డెవలప్ చేసుకో అని చెప్పింది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన ఎడ్యుకేషన్ పర్పస్ లో వస్తే శ్యామలా టీచర్ ని ప్రతిసారి ఎప్పుడైనా ఏదన్నా బాధగా ఉన్నా సాడిగా ఉన్నా ఇమీడియట్ గా తన దగ్గరికి వెళితే అమ్మ ఏం కాదు, ఇది అడ్జస్ట్ అయిపోతుంది, ఇది నెట్టుకొని పో అని చెప్పేది. సో ఈవెన్ ఇప్పుడు ఆవిడ నేర్చుకొని నేను నేర్చుకున్నాను. మన శ్రీనివాస్ సార్ ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను. అనగానే అందరం హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్తాయి అనమాట గ్రౌండ్కి వెళ్ళి ఒక 1 hour. సో సార్ని స్టేజ్ దగ్గర ఆహ్వానిస్తున్నాము. శ్రీనివాస్ సార్ స్టేజ్ దగ్గర ఆహ్వానిస్తున్నాము. అలాగే స్పెషల్లీ ఓన్లీ నలంగా మన స్కూల్ నుండే తీసుకెళ్లాను. ఒక 12 members. ఆల్రెడీ ఆల్మోస్ట్ 6 members పార్టిసిపేషన్. ఆల్రెడీ 6 members విన్నర్ కూడా అయ్యారు. నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది. ఇంకా 6 members పార్టిసిపేషన్ లో ఉన్నారు. నేను వచ్చేసరికి నేను పోయేసరికి ఉంటుందో ఉండదో తెలియదు, అయిపోతుండొచ్చు అని అనుకుంటున్నాను. ఇక ఈ బ్యాచ్ స్కూల్ స్టార్టింగ్ నుండి మన బ్యాంకు స్టేట్ బ్యాంకు దగ్గరలో ఉండే
స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు కూడా అక్కడనే నేను కరాటే మాస్టర్గా చేస్తున్నాను. నేను బ్రౌన్ బెల్ట్. సో ఇంకా చాలా మాట్లాడుతుంది వాస్తవం కూడా ఆయ గురించి, ఎందుకంటే ఆయ కూడా అప్పటి నుండి స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు కూడా ఉంది. కొద్దిగా మధ్యలో ఒక 6 నెలల సంవత్సరం కూడా డిస్టర్బెన్స్ అయింది, తర్వాత కంటిన్యూషన్ ఉంది. అలాగే స్టూడెంట్స్, ఈ అమ్మాయిలు కరాటే అనగానే ఒకరిద్దరు తప్ప అందరూ వచ్చారు గ్రౌండ్లకి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో అమ్మాయిలకు ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ అవసరం ఉంది. సో ఆ విషయంలో నేను చెప్పదలుచుకున్నాను అంతే. అమ్మాయిలు ఎందుకు ఇంకా పోయేది అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ అమ్మాయిలు కాబట్టి అమ్మాయిలు బాగా నేర్చుకుంటున్నారు మార్షల్ ఆర్ట్స్. ఎందుకంటే సంఘటన చూస్తున్నాం ప్రతిరోజు డైలీ పేపర్లో టీవీలలో. ఉదయం చిన్న పాప నుండి కూడా పెద్ద పాప వరకు బయటికి వెళ్ళే పరిస్థితి ఉంది. మరి ఈ రోజు అనిపిస్తుండొచ్చు మీకు, నేను కూడా వచ్చిండే. ఆ తర్వాత కూడా కంటిన్యూషన్ లో ఇప్పుడు మనకు సాగుతున్నది. మన కాకినాడ రీసెంట్ గా నేషనల్ టోర్నమెంట్ ఉండే కాకినాడ లాస్ట్ వీక్. మన స్టూడెంట్స్ నల్లగొండ నుండి 4 మెంబర్స్ వచ్చారు. 4 మెంబర్స్ కూడా మెడల్స్ వచ్చి రావడం జరిగింది, గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్. సో అంతా హ్యాపీ ప్రస్తుతానికి అయితే. ఇక మన బాను డాక్టర్ అయినాడు, మంచి సార్ ఇందాక చెప్పిండు, మంచి ప్రొఫెషన్ లో ఉన్నారు అందరు కూడా. ఏం బాధలేదు పెద్ద తప్ప, ఎందుకంటే చిన్న ఏజ్ లో పెళ్లి అయింది కాబట్టి వాళ్ళు అక్కడ ఆగిపోవడం జరిగింది. అయినా కానీ ఏదో జాబ్ చేస్తున్నారు కాబట్టి ఒక సంతోషం అందరికి. మరి ఇక్కడికి ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని నిలిచినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. మరి స్పెషల్ గా కావాలంటే అంబేద్కర్ దగ్గర నేర్చుకోవాలి. ఎందుకంటే మనకు స్కూల్ స్టార్ట్ అయినప్పుడు, అంటే ప్రేయర్ అయిపోగానే మన క్లాస్ లోకి వచ్చినప్పటి నుంచి సరస్వతి నమస్తభ్యం నుంచి స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్. అంటే మనం క్లాస్ స్టార్ట్ కాకముందే నిలబెట్టి అందరితో సరస్వతి నమస్తభ్యం అంటే చిన్న మిస్టేక్ లేకుండా మేడం నేర్పిస్తుంది స్టార్టింగ్. సో అలా అంటే మనం చదువుని దైవంలాగా చూసుకోవాలి అని అక్కడ చెప్తారు మేడం. అలాగే మేడం చెప్పిన పద్యాలు కానివ్వండి, దానిలో అర్థాలు కానివ్వండి, మాకు ఇప్పటికీ ఇంకా గుర్తుంటాయి. అంటే తినగా తినగా వేము తీయనుండు, సాధన ట్రై చేయాలి, అలా అన్ని మేడం నేర్పించారు. అంటే జీవితానికి సరిపడ పాఠాలు మేడం నేర్పించారు. అవన్నీ మనం మేడం దగ్గరే నేర్చుకున్నాం. సో ఒక మదర్ లాగా మేడం మాకు అన్ని జీవితంలో ఎలా ఉండాలి, బల్లెం బదులు బెల్లం అని రాసినాం. టీచర్ కరెక్ట్ అదే లైన్ పట్టుకున్నారు. టీచర్ కూడా చాలా 4 నెంబర్ తీసుకొని కాల్ చేసిన. కాల్ చేయగానే హలో శ్యామల టీచర్ అని అన్నా, అంతే. ట్రూ కాలర్ కూడా లేదు అనుకుంటా టీచర్ ఫోన్ లో. బట్ టీచర్ ఏమో శివ చెప్పు నాన్న అని అన్నారు. అసలు ఎలా గుర్తుపట్టారు నాకైతే అసలు అర్థం కాలేదు. నా వాయిస్ ఉంది మేడం, శశికళ మేడం. సో మేడం అంటే తను అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టీచింగ్ కోసం వచ్చి మాకు ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకొని మాకు అన్ని సైన్స్ గురించి ఇంట్రెస్ట్ పెంచి, ఎక్కువ మేడం క్లాస్ ఎలా ఉంటుందంటే క్వశ్చనర్ టైప్ ఉంటుంది. అంటే మనమే ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఆన్సర్ ఏంటి అనేది. అలా ఉంటుండే క్వశ్చన్. అంటే మనం ప్రశ్నించుకోదగ్గట్టు ఉంటాయి సబ్జెక్ట్ అనేది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుండే. ఆ 1 అవర్ లో అసలు టైం తెలియకపోతుండే. ఇంకా నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు ఉంటుంది అని మేము అందరం వెయిట్ చేస్తూ ఉంటున్నాం. కరెక్షన్ లో కూడా ఎంత ఏ దానికి ఎంత వెయిటేజ్ చేయాలి, వీళ్ళు ఏం రాశారు అసలు దీంట్లో అనేది మేడం చాలా బాగా చూస్తుండే. సో బయాలజీ మీద అంత ఇంట్రెస్ట్ కలిగేటట్టు చేసినందుకు మేడంకి ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్ మేడం. వీఆర్ హ్యాపీ టు హ్యావ్ యూ యాజ్ అవర్ టీచర్. సిస్టమ్ గురించి చెప్తాం అయిపోతుంది. ఇక్కడ అలా కాదు కదా. స్టూడెంట్స్ అందరూ కూడా ఇంత బాగా చదువుకొని ఇంత బాగా సెటిల్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ ఎందుకో టీయర్స్ లాగా బయటకు వస్తున్నాయి. అది గమనించిన ఒక స్టూడెంట్ ఆల్రెడీ నాకు తెలుసుకోమని ఇచ్చింది. ఇచ్చినందుకు వెంకటేశ్వర సార్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి.
ఏంటంటే నేను ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఢిల్లీలో యూస్ టు రన్ విత్ 200 కిలోమీటర్ స్పీడ్. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చెప్పండి అని. సో మీ బ్యాచ్ వరకు నేను వితౌట్ టేకింగ్ ఎనీ శాలరీ ఫ్రీగా చెప్పాను. ఎందుకంటే నాకు ఎనర్జీ ఫ్లో కావాలి. సో అలా చెప్పాను. 2010 తర్వాత మానేశాను షాయత్ నేను మీ బ్యాచ్ గుర్తు చేసుకునేదాన్ని. సో ఇంకొకటి మీ బ్యాచ్ తో పాటు నాకు తెలిసి నేను కరాటే నేర్చుకోవడానికి వెళ్ళేదాన్ని సార్. సో నాకు శ్రీనివాస్ సార్ కూడా ఒక గురువు గారు ఇక్కడికి వచ్చి నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. సో ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటూ పోవాలంటే నాకు టైం చాలా పడుతుంది. సో ఇంకొకటి ఏంటి అంటే భాను నాకు శివ దాదాపు కాంటాక్ట్ లోనే ఉన్నారు. ఎప్పుడు ఇతను మాట్లాడుతూనే ఉంటాను కదా, ఫోన్ లో కూడా కాంటాక్ట్ లోనే, వాట్సాప్ లో కూడా కాంటాక్ట్ లోనే ఉన్నాడు నాకు బాగా. ఐ థింక్ నాకు పర్సనల్ గా ఒక డాక్టర్ అనుకుంటా, పర్సనల్ డాక్టర్ 3 years నాకు రిలేషన్ ఉండింది. మిగిలిన ఏంటంటే 10th క్లాస్ వెళ్ళిపోయింది 1 year, 9th క్లాస్ వెళ్ళిపోయింది 2 years తర్వాత. 3 years మీతో కాంటాక్ట్ లో నేనున్నాను. సో మీ బ్యాచ్ మీద నాకు ఒక్కొక్కరి మీద ఉండేది. రాగానే నేను పావని అని పిలిచాను, గుర్తుపెట్టుకున్నాను. తను స్పెసిఫిక్ అనమాట. తను మొత్తం క్లాస్ అంతా నేను ఎంటర్ అవగానే సైలెంట్ గా ఉండేది, పావని మాత్రమే కొంచెం అలా చేశాను. ఆ తర్వాత లాస్ట్ బెంచ్ లో కూర్చొని శివ, ఒక్క సెంటెన్స్ కంప్లీట్ అవ్వగానే శివ ప్లీజ్ సైలెంట్, శివ ప్లీజ్. ఆ మూల కూర్చునేవాడు, శివ ప్లీజ్ ప్లీజ్ కూర్చో, నీకేమైనా డౌట్ ఉంటే అడుగు, లేదంటే బయటకు వెళ్తాం. ఇదే ఈ డైలాగ్ ఉంటుంది. ఇందులో సైన్స్ టీచర్ కూడా ఉన్నారు ఒకళ్ళు. సో శబాష్ టు ప్రేయర్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్? ఎవరైనా సరే మీ స్టూడెంట్స్ దగ్గర నుంచి వాళ్ళ లోపల ఉన్న నాలెడ్జ్ ని మీరు స్లోగా బయటకు తీసుకురావడం అనేది ఎడ్యుకేషన్. వాళ్ళలో ఆల్రెడీ ఉంటుంది, దాన్ని మీరు ఐడెంటిఫై చేసి దానికి అనుగుణంగా వాళ్ళకి ఎంత ఇన్ఫర్మేషన్ కావాలో అంతేగా మీరు అర్థం చేసుకుంటారో, మీ బ్యాక్గ్రౌండ్ ఎంత ఉందో దాని నుంచి మిమ్మల్ని లోపల ఉన్న దాన్ని ఎన్హాన్స్ చేసుకుంటూ పైకి తీసుకురావడం అనేది ఎడ్యుకేషన్. అవ్వట్లేదు నేను, దిస్ ఈస్ మీరు టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నారు కాబట్టి చెప్పాను, అదర్వైజ్ ఐ డోంట్ టెల్. Pouring of knowledge is not my intention. Okay, so all the best. నేను పాత SBI బ్యాంక్ లో ఉన్నప్పుడు కూడా సారు పనిచేశాను. అప్పుడు ఈ ప్లాట్ రావడానికి చాలా ఆలోచించారు సార్. కొందామా వద్దు సార్ చాలా తక్కువ చెట్లు పోయి అక్కడ ఏమైనా ప్రాబ్లం అయితే వస్తారని. ఇప్పుడు బాగుంది సార్ అది. ఓకే, ప్లస్ నేను పిల్లలకు కూడా మ్యాథ్స్ చెప్పేటప్పుడు కూడా కొన్ని మార్కులు తక్కువ ఇస్తామని శ్రీలత, కృష్ణ, పవన్ వీళ్ళందరూ తిన్నాడు మరీ ఇచ్చుకునేది మార్క్స్ నాకు. ఇప్పుడు అందరూ మంచి పొజిషన్ లో రాసిన పరిస్థితి ఉండేది. అవి మీరు పిలిచినందుకు అక్కడ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ వచ్చాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీశైలం సార్. ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసి నాతో పనిచేసే శ్రీశైలం సార్, శ్రీనివాస్ సార్ అందరికీ కూడా స్పెషల్గా ఆయన చెప్పుకున్నాను. అందరం కలుసుకున్నందుకు. నలంద స్కూల్ అంటే ఇప్పుడు కూడా నాకు అనిపిస్తుంది సార్, నాకు ఫోన్ చేస్తే బాగుంది కానీ చేయడు. ఎందుకు అంటే వాళ్ళు చదువుతూ ఉంటాం పుస్తకాలు, కష్టపడడం అనేది నేను కళ్ళారు చూసాను. కష్టపడడం ఉన్న పుస్తకాలు కానీ నేను కళ్ళారు చూసాను. సార్ ఎంత వర్క్ చేసిండు, ఎలా ఇన్స్టిట్యూట్ ఇంత పెద్ద తీసుకొచ్చిండు, ఎట్లా ఏ స్టేజ్కి తీసుకొచ్చిండు. దాంట్లో మేము కూడా సార్తో కూడా ఎట్లా ఉన్నాం అప్పుడు
వెళ్ళిపోయారు బుక్స్ అసలు నిజంగా చెప్పాలంటే ఈ అన్ని కూడా అనిపిస్తుంది, అన్ని చాలా గ్రేట్ థింగ్స్ అనిపిస్తుంది. ఇప్పుడు ప్లేసెస్ ఉన్నాడు ఎంత మంచి పొజిషన్ ఇచ్చినా కానీ ఆ పొజిషన్ రాయడం అనిపిస్తుంది నాకు. నేను ఎంత సంతృప్తిగా కూడా అర్థం చేసుకున్నానంటే ఎందుకంటే ఇంకో విషయం కూడా చెప్పాలి. ఒకటే ఒక విషయం చెప్తాను. నేను 2004 కూడా నాకు తెలిసి 2004 సమ్మర్ హాలిడేస్ లో చెప్తాను చెప్పి నేను రెగ్యులర్గా వెళ్ళి బేసిక్ చెప్తూ ఉంటే సమ్మర్ హాలిడేస్ అయిపోయింది. ఇంకో టీచర్ వెతుక్కోవాలి. సార్ ఏమన్నాడు, మీ కాలేజ్ ఎప్పటిదాకా ఉంటుందా అని. సార్ మధ్యాహ్నం అయిపోతుంది. మరి మధ్యాహ్నం మీరు 60 చెప్పుకోవడం అంటే 2 డిగ్రీ ఫస్ట్ ఇయర్ క్యాండిడేట్కి ఆయన 10th క్లాస్ చెప్పే అవకాశం ఇచ్చిన ఆ రోజు. అది 2004 సంవత్సరం 2024 సంవత్సరం. ఈ రోజుకి నాకు 20 years పూర్తి టీచర్లు అంటే ఆ ఆపర్చునిటీ సార్ అసలు ఆ సార్ నాకు అర్థం కలవకుంటే నేను టీచర్ అయ్యేవాడిని అనిపిస్తాను. డిగ్రీ చదువుకునే వాళ్ళు ఎంఎస్సీ పీడిఎస్ అంటే బికాస్ ఆఫ్ వెంకటేశ్వర సార్ ఇన్స్పిరేషన్ తప్ప వేరే ఏది కాదు. రెండో విషయం ఏంటి అంటే సబ్జెక్ట్ ఎలా చెప్పాలి. చిన్నపిల్లలు మాకు డిగ్రీ అంటే ఆడుతూ పాడుతూ ఉండాల్సిన వయసులో చాక్ పీస్ పట్టుకున్నాము. సబ్జెక్ట్ ఎలా చెప్పాలి. మ్యాథమెటిక్స్ చెప్పేటప్పుడు జస్ట్ ఐడియా వచ్చే క్వశ్చన్ పేపర్ 16 సంవత్సరం ఇప్పుడు పనిచేయడం, దానికి మోటివేషన్ నలంద స్కూల్ అని చెప్పి పిల్లలు అంటే నన్ను ఆ రోజు అంటే మాకు అప్పుడే పరిచయం అనుకుంటా 2008-9 అప్పుడు నన్ను వేరే ఫ్రెండ్ ద్వారా పరిచయం అయితే ఇట్లా క్లాస్ నాకు గుర్తున్నదంటే ఒక వెంకటేష్ మాత్రమే తెలుసుకున్నందుకు. ఎందుకంటే నన్ను మర్చిపోకుండా పిలిచినందుకు ఆఫ్టర్ ఎంత 15 years అయినాక కూడా గుర్తుపెట్టుకొని పిలిచినందుకు మరీ ఇదందరికీ మీ లైఫ్ ఇలాగే సక్సెస్ఫుల్ ఉండాలని కోరుకుంటున్నాను. నేను ప్రజెంట్ వచ్చేసి తుర్కయంజాలో లయోలా స్కూల్ రన్ చేస్తున్నాను. నేను లయోలా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అని అక్కడే ఉండేది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Thank you, Nawal. Thanks. There is no relation. But సార్ అప్పుడు బ్యాంక్ దగ్గర ఉన్న స్కూల్లో సార్ అప్పుడే కొత్తగా వస్తున్నారు ప్రిన్సిపల్ సార్. నేను స్కూల్ వచ్చే ముందు బస్సులో టిఫిన్ మర్చిపోయాను. అయితే ఆ రోజు సార్ టిఫిన్ మాకిచ్చి సార్ ఆ రోజు తినకుండా ఉండిపోయారు. నాకు ఇప్పటికీ అప్పుడు సార్ కొత్త స్కూల్కి రావడం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది సార్. చంద్రముఖి సాంగ్ హోటల్ కూడా ఉన్నాయి సార్ ఇంకా. సో మేమంతా ఇట్లా 10th క్లాస్ వరకు మాకు మంగమ్మ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మాకు చిన్నప్పటి నుంచి అన్ని చూసుకునే తను లంచ్ బాక్స్ ఇవ్వడము, మా బాక్స్ ఎక్కడున్నా తీసి ఇవ్వడము, అలా మాకు అరే రే మనసే జారే, అరే రే వరసే మారే, ఇది వరకెప్పుడు లేదే, ఇది నా మనసే కాదే, ఎవరేమన్నా వినదే, తనదారేదో తనదే, అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే, ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే, అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే, ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే. స్నేహమేగా జీవితం అనుకున్నా, ఆజమేగా ఆశలే కనుగొన్నా, మలుపులు ఎన్నైనా ముడిపడిపోతున్నా,
ఇక సెకనుకెన్ని నిమిషాలు అనుకుంటూ రోజు గడపాల మది కోరుకున్న మధుబాల చాలే ఈ గోలా అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే ప్రేమ ఈ వింతలన్నీ నీ వల్లనే అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే ప్రేమ ఈ వింతలన్నీ నీ వల్లనే చిన్ని నవ్వే చైత్రమై పూస్తుంటే చంత చేరి చిత్రమే చూస్తున్నా చిటపట చినుకుల్లో తడిసిన మెరుపమ్మా తెలుగింటిలోని తోరణమా కనుగొంటి గుండె కలవరమా అలవాటు లేని పరవశమా వరమా హాయ్ రామా అరే రే మనసే జారే అరే రే వరసే మారే ఇది వరకెప్పుడు లేదే ఇది నా మనసే కాదే ఎవరేమన్నా వినదే తనదారేదో తనదే అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే ప్రేమ ఈ వింతలన్నీ నీ వల్లనే అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే ప్రేమ ఈ వింతలన్నీ నీ వల్లనే Mustafa, don't worry, Mustafa. Kalam Toran Mustafa. Mustafa, don't worry, Mustafa. Kalam Toran Mustafa. Day by day, வாழ்க்கை பயணம் day by day. மூழ்காத ship friendship. Mustafa, don't worry, Mustafa. Kalam nam thoran Mustafa. ஜூலை பிறக்கும் ஜூனியருக்கும் சீனியருக்கும் கல்லூரி வாசல் எங்கும் ராகிங் நடக்கும். ஸ்டூடெண்ட்ஸ் மனம் போட் நந்தவனமே ரோஜா இருக்கும் முள்ளும் இருக்கும். நட்புக்கு ராகிங் கூட பாதை வகுக்கும். நண்பன் ஒருவன் வந்த பிறகு
ఫ్రెండ్షిప్ ముస్తఫా ముస్తఫా don't worry ముస్తఫా కాలం நம் தோழன் முஸ்தபா பறக்கும் வண்ண பறவை எங்கு இருந்தோ வந்த பறவை கல்லூரி மந்தான் எங்கள் வேடந்தாங்கள் கன்னிமலர்கள் கூட படிக்கும் காலை மனதில் சாரல் அடிக்கும் கல்லூரி சாலை எங்கள் கோடைக்கானல் கல்வி பயிலும் காலவரையில் துள்ளி திரையும் எங்கள் விழியில் கண்ணீரை கண்டதில்லை தென்றல் சாட்சி முஸ்தபா காலம் நம் தோழன் முஸ்தபா day by day வாழ்க்கை பயணம் day by day மூழ்காத ஷிப்பே ஃப்ரெண்ட்ஷிப் முஸ்தபா முஸ்தபா don't worry முஸ்தபா காலம் நம் தோழன் முஸ்தபா day by day வாழ்க்கை பயணம் day by day ఈవెంట్ వెరీ స్మూత్లీ చాలా నైస్ గా జరిగింది. చాలా అందరు చాలా కోఆపరేటివ్ గా ఉన్నారు. సబిత మేడం అడిగింది మీరు ఇస్తా చెప్తే మీ సార్ కూడా అంటే అది వెళ్ళదు మేడం అని చెప్పారు. నాకు ఆఫర్ చేసింది నేను వెంకటేష్ కాల్ చేస్తే వెంకటేష్ పెట్టినా ఇట్లా అంటే ఊరికి సస్పెన్స్ ఉంటాను. ఆమె చాలా హ్యాపీగా మీ సార్ మీకు ఇవ్వడం ఆమె చాలా ఆమె ఇంకా మీకు ఈ సార్ ఏమైనా అందుకే మళ్ళీ మీరు అన్నట్టుగా ఇంకా కొంచెం గ్యాప్ తీసుకొని ఒక 4-5 years తర్వాత అన్నట్టుగా అందరు ఫ్యామిలీస్ తోని అదే అందరు ఫ్యామిలీస్ తోని కంప్లీట్ 100% ఫ్యామిలీస్ అప్పుడు ఇంకా 100% ఫ్యామిలీస్ తో కలవాలి. పవన్ ప్లస్ సార్ అప్పుడు సార్ మాకు ఒక అవకాశం ఇస్తే మేము వెళ్తే వెరీ హ్యాపీ. చాలా స్మూత్ గా రన్ అయిన ప్రోగ్రామ్. చాలా హ్యాపీ నేను అనుకున్న దానికంటే హ్యాపీ. చాలా బ్యూటిఫుల్ ఉంది ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడానికి ఎవ్రీథింగ్. అందరి ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి మనకి సక్సెస్ అయిపోయింది. స్పెషల్ థ్యాంక్స్ టు ఫోటోస్ డిజైనింగ్ వాటి కొంచెం కండిషన్ ఏంటంటే ఇప్పుడు మీరు అంటే ఫంక్షన్ వాడికే ఇస్తే ఫోటోస్ ఎవరు వస్తుంది ఇష్టం ఫోటో మీ పడు ఫోటోలు అడుగుతున్నారు పిల్లి ఇస్తున్నారు. నువ్వు ఇవాళ కొడతానంటున్నావు అమౌంట్ ఉంది కాబట్టి. స్పెషల్ థ్యాంక్స్ టు సత్యం సారు శ్రీన్ సారు. ఇక్కడ స్పెషల్ క్యాన్సల్ ప్రోగ్రామ్స్ కూడా సార్కు వేరే పని ఉండే అసలు సార్ గవర్నమెంట్ పిల్లలే ఉన్నారు అక్కడ. మన పిల్లలు అక్కడ 20 members ఉన్నారు. ఆ ప్రోగ్రామ్ అక్కడ స్టార్ట్ చేసి మన అంటే ఒక యాంగ్జైటీతో ఇన్వాల్వ్ కావాలన్నట్టు వచ్చి రావడం. శ్యామల్ టీచర్ చెప్పాడు. శ్యామల్ టీచర్ యాక్చువల్గా ఆమె కొంచెం సిక్ లో ఉంది. హెల్త్ సపోర్ట్ రావడానికి కారణం నాగేందర్ కాబట్టి నాగేంద్ర థ్యాంక్స్. దాంతో పాటు మన బయాలజీ మేడం యాక్టింగ్ ప్లీజ్ ఇప్పుడు మేడం కోసమైనా పోవాలి మేము ఏం చెల్లి మేడం టైం ఇచ్చింది నాకు 5 లోపు నన్ను రిటర్న్ పంపించాలని. అక్కడ లేడని పోదాం కదా ఇంటికంటే ఆఫ్ చేసేస్తాను. నో వరీ అబౌట్ ఇట్. కరాటే జనరల్ గా ఇప్పుడు కరాటే స్టార్ట్ చేసినప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది. నాకు తెలిసి ఇబ్రాహీంపట్నం రీజన్ లో స్కూల్లో కరాటే స్టార్ట్ చేసింది మనమే. అప్పుడు మీరందరూ నేర్చుకుంటే స్కూళ్ళలో కరాటే లేదా
స్కూళ్ళలో కరాటే సిస్టమే లేదు. తర్వాత యోగా కూడా స్టార్ట్ చేసినాం, నరేంద్ర సార్ యోగా కరాటే అసలు స్కూళ్ళల్లో ఇలాంటివి ఉండాలని మనమే స్టార్ట్ చేస్తే ఇప్పుడు అది రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తి చేసింది. ప్రతి స్కూల్లో అది ఒక కంపల్సరీ ఈవెంట్ గా మారింది. అప్పటి నుంచి మన స్టూడెంట్స్ ఎక్కడ వెళ్ళినా కానీ కనీసం ఒక ఏదో ఒక మెడల్ లాస్ట్ బ్రాంజ్ మెడల్ అయినా తీసుకొని వస్తున్నాడు. వాడు ఉట్టిగా అయితే రాట్లేదు పిల్లవాడు ఎప్పుడు. కాబట్టి స్పెషల్ థ్యాంక్స్ టు సీట్ సార్, మీరు ఆ కరెక్ట్ అక్కడే కంటిన్యూ చేయాలి. బ్లాక్ బెల్ట్ కావాలి మాకు ఈ సంవత్సరం. స్పెషల్ థ్యాంక్స్ టు మీ హస్బెండ్స్, వైఫ్ ఎవరు రాలేదు. మేడం ఏంటంటే వర్క్ యాక్చువల్ గా వరంగల్ నుంచి రావడం, మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్ సార్. రైట్, ఓకే, థ్యాంక్స్ సార్.